ఎట్టకేలకి ఉత్కంఠకు తెరపడింది. లాంగ్ గ్యాప్ తర్వాత తాడిపత్రిలోకి తీర్చారు మాజీ ఎమ్మెల్యే. సున్నితమైన ప్రాంతంలో ఇలాంటి గొడవలు జరగకుండా 672 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎట్టకేలకు తాడిపత్రి చేరుకున్నారు. పోలీస్ భద్రత మధ్య స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి బయలుదేరి తాడిపత్రిలోని సొంత ఇంటికి వెళ్లారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో అనంతపురం ఎస్పీ జగదీష్ స్వయంగా రంగంలో దిగి ఆయనకు భద్రత కల్పించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి రాక సందర్భంగా 672 మంది పోలీసులతో తాడిపత్రిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. తాడిపత్రిలోని ఇంటికి చేరుకున్న పెద్దారెడ్డికి కుటుంబ సభ్యులు హారతిచ్చి దిష్టి తీశారు. ముందుగా తిమ్మంపల్లి గ్రామంలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి తాడిపత్రికి బయలుదేరారు. 40 మంది అనుచరులతో కూడిన కాన్వాయ్తో ఆయన పట్టణంలోకి ప్రవేశించారు. దాదాపు 15 నెలల తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన ఇంట్లోకి అడుగుపెట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో తాడిపత్రిలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. తాడిపత్రి వెళ్లడంపై కేతిరెడ్డి పెద్దారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. 15 నెలల తర్వాత తాడిపత్రికి వెళ్లడం ఆనందంగా ఉందని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు భద్రత కల్పించారని ఆయన తెలిపారు. తాను పోలీసులకు అన్ని విధాలా సహకరిస్తానని చెప్పారు. తమకేమైనా ఇబ్బందులొస్తే పోలీసుల దృష్టికి తీసుకువెళ్తానన్నారు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి. తాడిపత్రి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తానని వెల్లడించారు. తాడిపత్రిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. ఇక నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాలు పంచుకుంటానన్నారు.